రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా రైతుల పరిస్థితి, రైతుల సమస్యలు ఎలా ఉన్నాయి? ఈ అన్ని వివరాలతో మనతో మాట్లాడేందుకు మనతో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రైతు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నాగిరెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నారు సార్? బాగున్నాను సార్. చాలా కాలం తర్వాత. సార్ మీరు ఎట్లా ఉన్నారు? యా, గోయింగ్ ఫైన్. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సార్ ఏంటి సార్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అంటే అసలు ఏం చెప్తారు మీరు? సార్ యాక్చువల్గా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఖరీఫ్లు 2 రబీలు పూర్తయినాయి. 2 ఖరీఫ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మొదటిగా రబీ కూడా పూర్తిగా దెబ్బతింది. ఇప్పుడు దానికంటే కూడా ఇప్పుడు ప్రస్తుతం రన్నింగ్ రబీ విషయంలో ఇప్పుడు మీతో చెప్తాను. ఈ రబీలో సాగు బాగానే జరిగిందండి. అంటే సాగు ఏరియా యావరేజ్ సాగు కంటే కూడా ఎక్కువ సాగు జరిగింది. వరి కానీ, మొక్కజొన్న కానీ, శనగ కానీ, పొగాకు కానీ ప్రధాన పంటలన్నీ. దానికి కారణం నదీ జలాల్లో వర్షాలు ఉండే నదీ జలాలు ఉండటం, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండటం, ప్లస్ మోంతా తుఫాన్ వచ్చిన తర్వాత మళ్ళీ వర్షపాతం పడటం మూలంగా. సో ఇవన్నీ జరిగినాయి. జనరల్గా ఖరీఫ్తో పోలిస్తే రబీ పంట కొద్దిగా బాగుంటుంది. ఎప్పుడు బాగుంటుంది. ప్లస్ రెండోది ఏమో డ్యూరేషన్ ఆఫ్ డే టైము, అంటే సన్లైట్ టైము రబీలో 13 గంటలు, ఖరీఫ్లో 11 గంటలు. అంటే ఫోటోసింథటిక్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రబీలో దిగుబడులు ఎప్పుడు కూడా పెచ్చుగా ఉంటాయి. సో అది రబీని ఆశించే కౌలుదారుడు కూడా రబీ కోసమే కౌలు చేస్తాడు గోదావరి డెల్టాలో. ఇప్పుడు ఇక్కడ కూడా రబీ ఆశాజనకంగానే సాగు జరిగింది. ఆశాజనకంగా సాగు జరిగిన తర్వాత పంట సాగు జరిగితేనే రైతుకు లాభం రాదు. రైతుకు లాభం ఎప్పుడు వస్తుందంటే ఈల్డ్ వచ్చినప్పటికి కూడా అమ్ముకుంటే ధర వస్తేనే రైతుకు లాభం వస్తుంది. ఇప్పుడు నీళ్ళు లేక ఒక దుక్కి దున్నిన తర్వాత వర్షం లేక మధ్యలో ఎండిపోయింది అనుకోండి, అంటే 40% ఇన్వెస్ట్ చేస్తాడు. ఇన్వెస్ట్మెంటే 40% పోతుంది. కానీ పంట మొత్తం పండి దిగుబడి వచ్చిన తర్వాత 100% ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత మార్కెట్కి వచ్చేటప్పుడు ధర లేకపోతే ఎక్కువ నష్టపోతాడు. ఇప్పుడు ఈ రబీలో జరిగింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వరి సాగు చేయొద్దు, లేకపోతే వరి తినరు, లేకపోతే అదొక రాంగ్. ఎందుకనో మరి ఆయన మాట్లాడుకోవాలని మాటలు మాట్లాడుతున్నారు. ఇండియాలో ధాన్యం ఉత్పత్తిలో అత్యధిక ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్ అండి. అంటే 100కు 30% మంది అక్కడ ధాన్యం వరి అన్నం తింటారు. తెలంగాణ 2వ ప్లేసు. సో తెలంగాణ మనం రాష్ట్రం డివిజన్ కాకముందు 5వ స్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ధాన్యం ఉత్పత్తిలో ఉండేది. ఇప్పుడు తెలంగాణ 2వ ప్లేస్కి వెళ్ళింది, ఆంధ్రప్రదేశ్ ఏమో 9వ స్థానానికి వెళ్ళింది. ఒకప్పుడు దేశంలో ధాన్యాగారంగా ఆంధ్రప్రదేశ్, దక్షిణ భారత ధాన్యాగారంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాలని అనుకునేవారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా పేరుండేది. అటువంటిది తెలంగాణలోనేమో మీరు వరి పండించండి, సన్న బియ్యం పండిస్తే క్వింటాల్కి 500 బోనస్ ఇస్తామని వీళ్ళు మాట్లాడుతున్నారు. అక్కడేమో వరి పండించొద్దని మాట్లాడుతున్నారు. ఓకే, కానీ ప్రత్యామ్నాయ పంట చూపించాలి కదా. ఇప్పుడు రబీలో కూడా అత్యధికంగా సాగు జరిగింది. 27 లక్షల హెక్టార్లో పంటలన్నీ కలిపి సాగు జరిగితే దగ్గరగా 9.19 లక్షల హెక్టార్లో ధాన్యమే జరిగింది. దానికి ప్రత్యామ్నాయం లేదు. పెన్నా డెల్టా కానీ, గోదావరి డెల్టాలో కానీ. కృష్ణా డెల్టాలో మనం రబీకి నీళ్ళు ఇవ్వట్లేదు. ఇక్కడ ప్యాడీ ప్రత్యామ్నాయం వెళ్ళిపోయింది, అవకాశం ఉన్న దగ్గర. రెండో పంట మొక్కజొన్న పంట ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడూ జరగనంతగా సాగు జరిగిందండి. 12 లక్షల హెక్టార్లు, 12 లక్షల ఎకరాల పైన 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగింది ఈ సంవత్సరం. అంటే నేను చెప్పిన మొక్కజొన్నకు నీళ్లు కావాలి, నీరు కావాలి, ఎరువు కావాలి. సో ఎక్కడైతే వరి మొక్కజొన్న సాగు ఉన్న దగ్గర యూరియా కూడా షార్టేజ్ వచ్చింది. సో మీరు యూరియా వాడొద్దని మాట్లాడడానికి కూడా శాస్త్రవేత్తలు ఇచ్చిన రికమెండేషన్స్నే రైతులు వాడుతున్నారు. సో మీరు అది కాదని పరిశోధనా సంస్థల్లో చూపించవచ్చు కదా. ఇదిగో ఇంత తగ్గిస్తే దిగుబడి వచ్చింది. యూరియా సప్లై చేయలేక యూరియా వాడద్దని చెప్తున్నారు వీళ్ళు. అది మంచి విధానం కాదు, తప్పు కదా. సరే, ఇప్పుడు అనుకోకుండా 12.41 లక్షల హెక్టార్లో సాగు జరిగిన మొక్కజొన్న పంట 35 నుంచి 40 క్వింటాళ్ళు దిగుబడి వచ్చిందండి. సో అనంతపురం దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపురం, నంద్యాల, కర్నూలు, కడప, మళ్ళీ ప్రకాశం, ఒక నెల్లూరు, చిత్తూరు తప్ప మళ్ళీ గుంటూరు, బాపట్ల దాకా మొక్కజొన్న చాలా ప్రధానమైన పంట రబీలో. అట్లాగే శ్రీకాకుళం, విజయనగరం, మన్యం ఈ జిల్లాలన్నీ ప్రధానమైన పంట. వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో కూడా, వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో విత్తనం మొక్కజొన్న సాగు జరుగుతుందండి. కానీ కమర్షియల్ మొక్కజొన్న మిగతా ప్రాంతాలంతా కూడా దానికి కనీస మద్దతు ధర 2,400 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర. లాస్ట్ ఖరీఫ్లో కూడా 1,400 నుంచి 1,800కి అమ్ముకున్నారు. తెలంగాణలోనేమో తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ మొక్కజొన్న ప్రొక్యూర్ చేసే ప్రయత్నమే చేయాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అంటే పిఎస్ఎస్ స్కీమ్, ప్రైస్ స్టెబిలైజేషన్ స్కీమ్ కింద ఆయిల్ సీడ్స్ కానీ, పప్పు ధాన్యాలు కానీ, అట్లాగే ఫుడ్ గ్రెయిన్స్ మాత్రమే ప్రొక్యూర్ చేస్తుందండి. జొన్న లేకపోతే ఎప్పుడు కూడా ప్రొక్యూర్ చేసిన దాఖలాలు నాకు తెలిసి అయితే లేవు.
సో లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఇట్లాగే ధరబడిపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మార్కెట్ నుంచే ప్రొక్యూర్ చేశాం. ఖరీఫ్లో తెలంగాణ స్టేట్ గవర్నమెంటే ప్రొక్యూర్ చేసింది. ఇప్పుడు రబీలో కూడా తెలంగాణ ప్రొక్యూర్ చేస్తుంది, పక్కనున్న కర్ణాటక ప్రొక్యూర్ చేస్తుంది, ఉత్తరప్రదేశ్ ప్రొక్యూర్ చేస్తుంది, మధ్యప్రదేశ్ కూడా స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏం చేశారంటే కేంద్ర ప్రభుత్వానికి మేము లేఖ రాశాము. ఇది ఒక 3 వారాల క్రితం ముఖ్యమంత్రి గారు చాలా ఆర్భాటంగా ప్రకటన చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా లాభసాటి ధర ఇప్పిస్తాం మేము కేంద్ర ప్రభుత్వానికి రాశామని. మొన్న రైతు సంఘాలు వెళ్ళి కలిస్తే మా దగ్గర డబ్బులు లేవు, సో మేము ఒక మొక్కజొన్నే కాదు ఏ పంటనే మేము కొనలేమని చెప్పి మాట. అంటే అది బాధ్యతారాహిత్యం కదా. సో పంట పండించిన తర్వాత తాను ధర్మబద్ధంగా రావాల్సిన వాటలు అతను 2400కి 2800 రాలేదని అంటలా. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర 2400 నాకు ఇప్పించమని అడుగుతుంటే దానికి అసలు ఆ మాట మాట్లాడటం, అంతకుముందు ఆయన నోటితోనే మీకు లాభసాటి ధర ఇప్పిస్తాం కేంద్రానికి లేఖలు రాసామన్నారు. సో కేంద్రంలో రాష్ట్రంలో ఉంది ఒకటే ప్రభుత్వం కదా, కానీ తెలంగాణలోనూ కేంద్రంలో ఉంది ఒకటే ప్రభుత్వం కాదు, వేరే కర్ణాటకలోనూ కేంద్రంలో ఉంది కూడా వేరే ప్రభుత్వం, ఒకటే ప్రభుత్వం కాదు. సో మీరు ఒకటే కూటమి ప్రభుత్వం, మీరు కేంద్రంలో ఉండగా అంటే ఇది బాధ వినటానికి మాకే బాధగా ఉంది. వాళ్ళకి తెలంగాణ రైతుకు దక్కుతున్నటువంటి గిట్టుబాటు ధర ఆంధ్ర రైతుకు ఎందుకు దక్కడం లేదు? అది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమంలో. సో ఎప్పుడైతే ధరలు కుప్పకూలినాయో అయితే కేంద్ర ప్రభుత్వం ద్వారాగా సేకరణ చేయించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ఈ 2 కార్యక్రమాలు కూడా అక్కడ అసలు చేసే ఉద్దేశమే లేదు. మా దగ్గర డబ్బులు లేవు అని మాట్లాడటం అంటే 1,00,000 కోట్లతో క్యాపిటల్ అమరావతి నిర్మాణంలోకి పెడతా ఉంటారు, సరే ఓకే. కానీ దానికి లేని 22-23 ఓళ్ళకి ఇప్పుడు అంతా కూడా 30,000 జనాభా కూడా దగ్గర అవుటర్ రింగ్ రోడ్డు 23,000 24,000 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డు పెడతామని. హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్డు పెట్టారంటే ఒక అర్థం ఉంది. సో నువ్వు అమరావతి నిజంగానే నువ్వు అన్నట్టుగా 20 లక్షలు 30 లక్షలు జనాభా దాటిన తర్వాత విజయవాడ జనాభానే వాళ్ళకి 17 లక్షలు 18 లక్షలు. సో అక్కడైతే డబ్బులు ఉన్నాయి. ఎంతమంది 12.4 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందంటే దగ్గరగా 5 లక్షల మంది రైతులు నష్టపోతున్నారు. అంటే క్వింటాల్కి 700-800 రూపాయలు అంటే ఎకరానికి 3,000 రూపాయల పైన, ఎకరానికి 30,000 పైన అండి. అంటే ఒక 35 క్వింటాలు. సో క్వింటాల్కే 2,400కిను 1,400 నుంచి 1,800 అమ్ముకున్నాడు. యావరేజ్ను 700, 800, 900 నష్టపోయాడు. అంటే డైరెక్ట్గా ఒక మొక్కజొన్న రైతే రాష్ట్రంలో ఈరోజు 2,500 నుంచి 3,000 కోట్లు నష్టపోయాడు. 5 లక్షల మంది రైతులు. ఇదేం 5 మంది రైతులు కాదు నష్టపోయింది. సో ఇక్కడ ఏమాత్రం కూడా ఆ దృష్టి పెట్టకపోవడం అనేది అది రాష్ట్ర ప్రభుత్వం అది వైఫల్యం అనాలా? వైఫల్యం కూడా కాదు. అంటే వాళ్ళకి అసలు రైతులని ఈ పరిస్థితుల్లో ఉన్నప్పుడు రైతులను ఆదుకోవాలనే ఆలోచన లేకపోవడం. ఇక్కడ ఒకటి మీ ద్వారాగా నేను రైతు సంఘార్థులకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఈ మొక్కజొన్న రైతుల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఉంటారు కదా. అవును, రైతులు అనగా అందరూ ఉంటారు. సో అధికార పక్షానికి మీరు అధికారంలో రావడానికి ఓట్లేసిన రైతులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళు నష్టపోతున్నారు కదా. సో ఇటువంటి ఆలోచన దగ్గర ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే రైతుని కాపాడే స్టేజీలకు ఒకటి చెప్పండి సార్. మీరు రైతు నాయకులుగా చాలా కాలంగా రైతులతో అసోసియేట్ అయి ఉన్నారు. గతంలో చాలా ప్రభుత్వాలు చూశారు. వైఎస్ఆర్ ప్రభుత్వం చూశారు, వైఎస్ జగన్ ప్రభుత్వం చూశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూశారు, ఇప్పుడు చూశారు. రైతుల విషయం వచ్చేటప్పటికి చంద్రబాబు ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారంటే ఏం చెప్తారు సార్? అది గతంలో వ్యవసాయం దండగ అన్నారు. దండగ కాదు పండగని చూపించింది వైఎస్ఆర్. సార్ ఒక వ్యవసాయం దండగంటమే కాదు, ఆ టైంలో ఉచిత విద్యుత్ ఏమని అడిగితే ఉచిత విద్యుత్ ఇస్తే తీగల మీద బట్టలారేసుకుంటారని మాట వాస్తవంగా ఉంది. సో ఇప్పటికీ బషీర్బాగ్ ఉద్యమం విద్యుత్ ఉద్యమమే కదా, ఇప్పటికీ కళ్ళ ముందు ఉంది. బషీర్బాగ్ ఒకటే కాదు సార్, అక్కడ కాల్దరి పశ్చిమ గోదావరి కాల్దరి కూడా వ్యవసాయ విద్యుత్ ఉద్యమే. 2 చోట్ల కూడా రైతుల మీద కాల్పులు జరిపిన పరిస్థితి. ఆ చీకటి లేకపోతే ఆ మచ్చను తొలగించుకునే ప్రయత్నం ఈసారైనా చేస్తాడేమో అని చెప్పి మేము రైతు సంఘాలుగా మేము కూడా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు అందరికీ ముఖ్యమంత్రే, జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు అందరికీ ముఖ్యమంత్రే, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు నాకు కూడా ముఖ్యమంత్రే. నేను దాన్ని ఆ రాష్ట్ర ఓటర్కు ప్రతి వాళ్ళకి ముఖ్యమంత్రే. కానీ మారుతాడేమో అనుకునే ప్రతిసారి కూడా రైతులకి వ్యతిరేకమైన ఇదిలోకి వెళ్తాం జరుగుతుంది. పెద్ద పెద్ద ప్రచార ఆర్భాటాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని మరి రాష్ట్ర విభజన జరిగిపోయిన తర్వాత కూడా తెలంగాణ వచ్చినా సరే వ్యవసాయంలో రైతాంగం రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారండి? ఇవాళ ఆయన ఇచ్చిన ఉచిత విద్యుత్ అనేది ఇవాళ సామాన్యమైన విషయం కాదు.
అంటే సాగునీటి ప్రాజెక్టుల నుంచి ఇచ్చే నీళ్లు వైపు అయితే రైతు బోర్ వేసుకుని తనే మోటార్ పెట్టుకుని మోటార్ కాలిపోతే తన డబ్బులతో ఇస్తే అది 7 గంటలు ఉచిత విద్యుత్తుని రాజశేఖర రెడ్డి గారు ఇస్తే చంద్రబాబు నాయుడు గారి టైంలో పగలు 4 గంటలు రాత్రి 7 గంటలు దాన్ని పెంచే ప్రయత్నం కూడా చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని 9 గంటలు ఇచ్చారు. తెలంగాణలో 24 గంటలు ఇచ్చారు. దాని మూలంగానే రాయలసీమ మొత్తం హార్టికల్చర్ మొత్తం కూడా పెరిగింది. ఇవాళ మీకు కూడా గోదావరి జిల్లాలతో బాగా నాలెడ్జ్ ఉంది. ఇవాళ వెస్ట్ గోదావరిలో కానీ అక్కడ పామాయిల్ అంతా పెరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చేటప్పటికి వాళ్ళంతా కూడా కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితిలో ఉంటే ఉచిత విద్యుత్ ఇచ్చినప్పుడు కూడా 3 లక్షల కనెక్షన్స్ తత్కాల కనెక్షన్స్ ఉన్నాయి. ఆ 9 ఏళ్ళలో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ కనెక్షన్స్ కూడా ఇవ్వాల, కావాలంటే వ్యాపార కనెక్షన్స్ తీసుకోమన్నట్టుగా తత్కాల కనెక్షన్స్. ఆయన ఏలూరు వస్తే రాజశేఖర రెడ్డి గారు మా రైతాంగ సమాఖ్య తరఫున నాగేంద్రనాథ్ గారు, నేను, మాగంటి సీతారామ స్వామి గారు, కావూరు సాంబశివరావు గారు ఇప్పుడే చనిపోయి ఉన్నారు, ఆయన ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని సార్ మీరు వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చారు, వీళ్ళు కూడా వ్యవసాయానికే వాడుకునేది, వీళ్ళ కనెక్షన్స్ ఇవ్వకపోవడం మూలంగా చేసుకున్నారు, వీళ్ళు చాలా వేల బిల్లులు బకాయిలు ఉన్నాయంటే ఆ బకాయిలు తొలి సంతకంతోనే రద్దు చేశాడు ఆయన విద్యుత్ బకాయిలు. ఆ 3 లక్షల కనెక్షన్స్ కూడా తత్కాల కనెక్షన్స్ అన్ని తీసేసి ఉచిత విద్యుత్ ఇస్తే ఇవాళ పామాయిల్ బెల్ట్ అంతా కూడా అక్కడ పెరిగింది అంటే ఆ విద్యుత్ కనెక్షన్స్ మూలంగానే. సో అందుకనే ఆయన గుర్తుపెట్టున్నారు. మళ్ళీ దాన్ని 7 గంటలు 9 గంటలకు పెంచి పగలే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు, ట్రాన్స్ఫార్మర్లు పెంచి. సో వ్యవసాయం అనేది వచ్చిన తర్వాత అంటే రాష్ట్రం వ్యవసాయిక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వ్యవసాయం బాగుండి గ్రామీణ ప్రాంతాల ఆదాయం బాగుంటేనే రాష్ట్ర ఆదాయ వనరులు బాగుంటాయి. ఇప్పుడు ఈ సంవత్సరం తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన బడ్జెట్లో 22,000 కోట్లు బడ్జెట్ అంచనాకి వాస్తవ ఆదాయానికి తగ్గిపోయింది. కానీ ఏం చెప్తే అందుకని మీరు ఎక్కడ చూసినా సరే రాష్ట్రంలో ఏ జిల్లాలకు వెళ్ళినా ఎక్కడ 1 ఎకరం కూడా భూమి ధర పెరగల. సబ్ రిజిస్టార్ ఆఫీసులో మొత్తం రిజిస్ట్రేషన్స్ గత కంటే కూడా ఆదాయాలు తగ్గిపోయినాయి. ఇది కనపడుతుంది కదా. వ్యవసాయ రంగం బాగుంటేనే రైతులు బాగుంటారు, రైతులతో పాటు వ్యవసాయ కార్మికులు బాగుంటారు, అక్కడున్న అనుబంధ రంగాలు బాగుంటాయి, చిన్న వ్యాపారస్తులు చిరు వ్యాపారస్తులు బాగుంటారు. చిన్న పట్టణాలు ఇప్పుడు మా పక్కన గుడివాడ ఉంది, గుడివాడలో వ్యాపారం బాగుండాలంటే మా చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో రైతులకు ఆదాయం ఉండాలి. ఎందుకంటే రాష్ట్రంలో మేజర్ ఉండేది రైతులు, వ్యవసాయాధారిత రాష్ట్రము. సో రైతుల్లో బాగుంటే రైతుల్లో డబ్బుల లావాదేవీ జరిగితేనే చుట్టుపక్కల వ్యాపారాలు కూడా దానికి అనుగుణంగా లావాదేవీలు. ఇంకొక పాయింట్ చెప్తాను సార్. ఇప్పుడు మీరు ఎంప్లాయీగా మీరు సపోజ్ మీకు ఒక 50,000 జీతం ఉంది, మీ ఫ్యామిలీ బడ్జెట్ 47,000కో 48,000కో బడ్జెట్ పెట్టుకుంటారు. ఓకే, మీరు ఆ బడ్జెట్ని మీరు దాటి వెళ్ళిపోయేది ఉండదు, తగ్గిపోయి ఉండదు. మీ మూలంగా అబ్నార్మల్గా వ్యాపారం పెరగదు, తగ్గదు. అదే నేనున్నాను, నాకు లాభం వస్తే నా ఇంట్లో పిల్లలకి ఇంట్లో బట్టలతో సహా నేను 100 రూపాయలతో కొనే తుణిని 200లతో కొంటాను. సో బట్టలు కూడా 500లతో కొనే బట్టలు కూడా 1000 రూపాయలతో కొంటాను. లేకపోతే 500 కూడా కొన్నాం నాన్న, ఈ సంవత్సరానికి మనం వద్దు పాతాటితోనే సరిపెట్టుకుందాం. ఎగ్జాక్ట్లీ. సో ఇంట్లో నిత్యావసరాలు కానించి అన్నింటిలోనూ కూడా ఒక్కసారి డ్రాస్టిక్గా పడిపోతుంది. సో అది ప్లస్ ఇవన్నీ ఉంటేనే కదా సేల్స్ ట్యాక్స్ వచ్చేది. సో అర్బన్లోకి వచ్చేటప్పటికి అర్బన్ వ్యాపారాలు నడిస్తే అవి దెబ్బతింటాయి. ఇప్పుడు రబీలో ఇప్పుడు మనం మొక్కజొన్న పంట గురించి మాట్లాడాం. మొక్కజొన్న తర్వాత మూడో పంట ధాన్యం, మొక్కజొన్న తర్వాత శనగ పంట అండి. శనగ అది 10.2 లక్షల ఎకరాల్లో శనగ సాగు జరిగింది. 5,875 రూపాయలు ఇప్పుడు మార్కెట్ ఎంఎస్పి కనీస మద్దతు ధర. సో జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు 2019 ఏప్రిల్ మే నెలల ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినప్పుడు కడప జిల్లాలో అప్పటికి ధర లేదు. ధర లేకపోతే అక్కడ రైతాంగం శనగతో నష్టపోతామంటే ఆయన కాదు, మేము ప్రభుత్వంకి రాగానే మీకు ఇంత ధర ఇస్తామని చెప్పి అప్పుడు ఎంఎస్పి కంటే కూడా ఎక్కువ ఇస్తారని ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. గవర్నమెంట్కు రాగానే వాళ్ళకి ఎకరానికి ఇంత లిమిట్ పెట్టి వాళ్ళకి డబ్బులు మొట్టమొదటిసారిగా శనగ రైతులకు డబ్బులు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేమున్న 4 సంవత్సరాల పీరియడ్లో ఇంపోర్ట్ డ్యూటీ అంటే దగ్గరగా 40 to 60% శనగ ఇంపోర్ట్ డ్యూటీ ప్లస్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ సెస్ వేయించడం జరిగింది. దాంతో మా లాస్ట్ గవర్నమెంట్ 2023-24లోనే 8,000 రూపాయలు క్వింటాల్ శనగ అమ్మిందండి. మీరు కావాలంటే ప్రభుత్వానికి టీవీల్లోనే వచ్చినాయి. ఆళ్ళ రైతాంగం చెప్పిన మాట. 2 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వంలో మేము 8,000కి అమ్ముకున్నాం. ఇది 3వ సంవత్సరం వచ్చిన తర్వాత వాళ్ళు 4,500 నుంచి 5,000కి అమ్ముకుంటున్నాం. అంటే 8,000ది ఇప్పుడు 9,000కి వెళ్ళాలి. అంటే పెరిగిన ఖర్చుల ప్రకారం. కానీ అసలు లేకుండా వెళ్ళిపోతుంది. లాస్ట్ ఇయర్ నిలబెట్టింది అంతా అట్లాగే ఉంది. ఇంపోర్ట్ డ్యూటీలు 0 చేసేశారు. చేయటం మూలంగా ఇదంతా ఉందని చెప్పి అంటే పంట రాకముందే మొట్టమొదట నేను ఈ కామర్స్ మినిస్ట్రీకి వ్యవసాయ శాఖ మంత్రి గారికి నేను లెటర్ పెడుతూ మా ఎంపీలు వైవి సుబ్బారెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, మా సుభాష్ చంద్రబోస్ గారు అందరూ కూడా
ఇది ఈ ఒక ఆంధ్రప్రదేశ్ కాదు, దేశవ్యాప్తంగా శనగ రైతుల పరిస్థితి చాలా క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీని మనం మళ్ళీ పెంచకపోతే ఈ రైతులు మొత్తం అసలు కనీసం వాళ్ళ పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంటుందంటే మేము లెటర్లు రాసాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి మేల్కోవాల్సిన పరిస్థితుల్లో ఎక్కడెక్కడ వాళ్ళు ఒక లెటర్ కూడా రాసింది లేదు. సో దాన్ని ఈ సంవత్సరం 10% వేశారు. 10% వేస్తే ఏం ఉపయోగం లేదండి. మన దేశంలో కావాల్సిన దానికంటే కూడా ఉత్పత్తి మన దేశంలోనే ఉంది, నిరుడి నిల్వ ఉన్నాయి. మళ్ళీ బయట నుంచి దిగుమతి అయితే ఏం జరుగుతుంది? ధర కుప్పకూలిపోయింది. సో దీంట్లో 7.2 లక్షల టన్నులు శనగలు రాష్ట్రంలో ఉత్పత్తి, అంటే మంచి, అది కూడా దిగుబడి బాగానే వచ్చిందండి ఈ సంవత్సరం. 7 క్వింటాల నుంచి 11 క్వింటాలు 12 క్వింటాలు దిగుబడి వచ్చింది. అంటే ఈ లెక్కన మీరు చెప్తున్నట్టు మొక్కజొన్న మంచి ఈల్డింగ్ వచ్చింది, శనగ మంచి ఈల్డింగ్ వచ్చింది, మూడో పంట పొగాకు కూడా మంచి ఈల్డింగ్ వచ్చింది, 4 అరటి బ్రహ్మాండం వచ్చింది. సో పంటల వరకు ఈల్డింగ్ అయితే బాగానే ఉంది, కానీ రైతు సమస్య మాత్రం ఈల్డింగ్ ఎక్కువ ఉండి ధరలకి ఇంకెక్కువ నష్టపోయాడండి. అదే సో దాంట్లో శనగ దగ్గరికి వచ్చేటప్పటికి 5,875 రూపాయలు కనీసం మద్దతు ధర. అసలు అది గిట్టుబాటు కాదు. మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా రాసినప్పుడు డ్యూటీ అయిందని వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఏమో 7,000 లేకపోతే గిట్టుబాటు కాదు, క్వింటాల్కి 1,000 రూపాయలు బోనస్ ఇవ్వాలి అని చెప్పి రాసాం. సో బోనస్ వదిలిపెట్టి 5,875 కూడా ఇప్పుడు వాళ్ళకి అందట్లా. సో 7 లక్షల పైన ప్రొడక్షన్ ఉంటే 94,500 టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అనుమతి ఇచ్చిన రోజున కూడా నేను ప్రెస్కి రిలీజ్ చేశాను. సాయంత్రం 4 గంటలకి శనగ రైతులు దెబ్బతినిపోతున్నారని. సరే, నైట్ 8 గంటలకు జనరల్గా నైట్ రిలీజ్ అవ్వదు. సెంట్రల్ నుంచి లెటర్ వచ్చింది వాళ్ళకి. వ్యవసాయ శాఖ మంత్రి గారు పెద్ద ఎత్తున మేము 94,500 టన్నులు మేము కొనుగోలు చేస్తాం 5 నుంచి. నేను ఆ రోజునే చెప్పాను, అయ్యా 7 లక్షల టన్నులు ప్రొడక్షన్ ఉంటే 94,500 టన్నులు దించుకుంటే దీని దగ్గర అక్రమాలు జరుగుతాయి, మీరు రైతుకు న్యాయం జరగదు అని చెప్పి. సో క్లియర్గా కృష్ణా జిల్లాలో నందిగామ కంచెంచర్ల ఏరియాలో వాళ్ళ అనుకూలమైన పత్రికలోనే వచ్చింది, మీ ప్రొక్యూర్మెంట్ దగ్గర రైతుల కంటే కూడా వ్యాపారస్తులు వచ్చారు అని. ప్రొద్దుటూరులో డైరెక్ట్గా మా ఎక్స్ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టి 20 టన్నులున్న ఒక లారీలో 20 టన్నులు వచ్చింది శనగ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి. రైతుకి ఎక్కడైనా సరే 20 టన్నులు రైతుది వస్తుందా? కామన్ సెన్స్ పాయింట్తోనూ అంటే అక్రమాలు జరిగినాయి అనే దానికి ఇదికొచ్చింది. అది పోయి అది అయిపోయిన తర్వాత 94,500 టన్నులు కూడా కాకముందే ముందు ఆపేశారు. మళ్ళీ మొన్న పెద్ద ఎత్తున మేము కేంద్ర ప్రభుత్వాన్ని అడిగాం, 17,000 టన్నులు ప్రొక్యూర్మెంట్, 7 లక్షల టన్నులు ప్రొడక్షన్ ఎక్కడా? 94,500 15,000 టన్నులు అంటే మార్కెట్లో కాంపిటీషన్ క్రియేట్ చేస్తేనే కదండి. గవర్నమెంట్ మేము ఉన్నామని పోటీ క్రియేట్ చేస్తే 7 లక్షల టన్నులు ప్రభుత్వం కొనలేదని నేను అన్నాం. కానీ ప్రభుత్వం సరైన విధానంలో ఆర్డర్లు తెచ్చుకొని ఇదే పంట కర్ణాటకలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ కుమారస్వామి ఒక్కడే కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. 9 లక్షల టన్నులకి కందులకి ప్రొక్యూర్మెంట్ కర్ణాటకలో ఆర్డర్ తీసుకొచ్చాడు. మన రాష్ట్రంలో 1,17,000 టన్నుల కందులకు మాత్రమే ఆర్డర్ వచ్చింది. ఏంటి మరి? మీరు అక్కడ ఇక్కడ ఉంది, ఒకటే ప్రభుత్వమే కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా. అసలు మీరే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే అయిపోద్దని మీరే చెప్తున్నారు కదా. నిజమే, మీరు భాగస్వాములు. అంటే ఈ రైతాంగానికి మీ దగ్గర మీరు చేయరు, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే పరిస్థితి కూడా చేయరా. లాస్ట్ ఇయర్ మనం మామిడి విషయంలో కూడా చూసాం. కర్ణాటక నుంచి ప్రొక్యూర్మెంట్ టనేజ్ ఎక్కువ టనేజ్కి అనుమతి ఇచ్చారు, ధర కూడా ఎక్కువ ఇచ్చారు అక్కడ. ఆ రోజున కూడా మాట్లాడాల. సో ఈ పరిస్థితిలోకి వెళ్తే రైతాంగం అనేవాళ్ళు ఎట్లా ఇదవుతారు? మూడో పంట ఇప్పుడు మళ్ళీ నేను ఈ శనగ పంట అండి దరిదాపుగా మొదటి పంట వేయరు నీటి వనరులు లేని మెరక ప్రాంతాలని అనంతపురం జిల్లాలో, కర్నూలు జిల్లాలో, కడప జిల్లాలో, ప్రకాశం జిల్లాలో, బాపట్ల జిల్లా, పల్నాడులోనే జరుగుతుంది. ఒకటే పంటగా, రెండో పంట ఉండదు దాంట్లో. నీటి వనరులు బోరుతో నీటి వనరు ఉన్న దగ్గర కాదు. అంటే ఒకటే పంటతో సాగు జరిగి వాళ్ళకు ఒక 7 క్వింటాల్లో 8 క్వింటాల్లో వచ్చిన దగ్గర అయ్యే ఖర్చులో 20,000 25,000 ఖర్చు పెడితే ఇప్పుడు 8,000 నుంచి 9,000 పోతే వాళ్ళు మళ్ళీ ఎట్లా సర్వైవ్ కావాలి? అసలు వెనుకబడిన జిల్లాల్లో పంట, మెట్ట ప్రాంతాల్లో పంట. సో కనీసం 8,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా అమ్ముకుని 8,000కు కాదు వాళ్ళు అడుగుతుంది. 5,875 కన్నా కొనిపించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా? అవును. సో ఆ బాధ్యత నుంచి తొలగే ప్రయత్నం వ్యవసాయ శాఖ మంత్రి గారే మా దగ్గర డబ్బులు లేవు మేము కొనమని మాట్లాడటం, లేకపోతే మీరు ఈ పంటలు పండించొద్దు, ఈ పంటలకు తినరు, మీరు ఏ పంట పండించమని సూచించండి, డిమాండ్ ఉండే పంటలు పండించండి అని ముఖ్యమంత్రి మంత్రి అయితే ఆయన శాఖ గురించి కాకుండా అన్ని శాఖ గురించి అన్ని విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడానికి అయితే ముందు ఫస్ట్ ఆయన మరి రాష్ట్రంలో చాలామంది ఆయనే వ్యవసాయ శాఖ మంత్రి అనేది రైతులకు తెలియని స్టేజ్లో ఉండదు. నేను విమర్శించట్లా, కానీ అన్నిటిలోకి సో మీకు ఎప్పుడు కూడా పంచాయతీరాజు అగ్రికల్చర్ మినిస్ట్రీ చాలా ఇంపార్టెంట్ అండి ప్రజలకు ఉపయోగపడటానికి.
ఎవరైనా ఫైనాన్స్ను హోమ్ కావాలని కోరుకుంటారు, అక్కడ హోదాగా ఉంటుందని. కానీ ప్రజలకి ఏదన్నా చేయగలిగేది ఉంటే మా పంచాయతీరాజ్ మినిస్టరు, వ్యవసాయ శాఖ మినిస్టరే, మెజారిటీ జనం వీళ్ళే కదా. నిన్న గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫస్ట్ టైంలో వ్యవసాయ శాఖ మంత్రిగా రఘువీరారెడ్డి గారు ఎలా పనిచేశారు, వ్యవసాయ సమస్యల పట్ల ఎలా స్పందించేవారు అందరికీ తెలుసు కదా. సరే, ఇంతకుముందు మనం పెన్ననేని కోటేశ్వరరావు గారు కానీ, మాగంటి రవీంద్రనాథ్ చౌదరి గారు కానీ, ఈవెన్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కానీ, ముందు జిల్లా పరిషత్ చైర్మన్ వాళ్ళు ఎమ్మెల్యే మంత్రి అవడం కంటే కూడా జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండటానికే ఇష్టపడేవారు. కారణం జిల్లా పరిషత్ నుంచి ప్రజలకు ఎక్కువగా ఉపయోగపడచ్చని. వాళ్ళు లాంగ్ రన్ రాజకీయ ప్రజలతో ఉన్నారంటే కారణం అదే. సో ఇక్కడ కూడా ఆ అవకాశం ఉన్న మినిస్టర్స్గా ఉండటం అనేది ఒక అదృష్టం. నేను కూడా చాలాసార్లు చెప్తాను, ఒక రైతు నాయకుడిగా పనిచేసే అదృష్టం మాకు కానీ, వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసే అదృష్టం వాళ్ళకి కానీ ఒక జీవితంలో దేవుడిచ్చిన అదృష్టం. ఎవరిని మోసం చేయనిది, మోసం చేసే ఆలోచన కూడా లేనిది రైతు. మనం అన్నీ మాట్లాడుతాం దేశానికి వెన్నెముక రైతు అని. ఆ వెన్నెముక ఎరిగిపోతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. మనం ధర్మబద్ధంగా ఇప్పించాల్సిన బాధ్యతలు వాళ్ళకి ఇప్పించలేనప్పుడు వాళ్ళు ఎట్లా ఏం చేయగలుగుతారు? ఇప్పుడు ఈ 2 తర్వాత మళ్ళీ 3వది పొగాకు పంట అండి. ఇప్పుడు ఇది కూడా మళ్ళీ ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో కొంతపాటు, తూర్పుగోదావరి జిల్లాలో పాటులో. సో ఇది బ్యారన్ పర్ లైసెన్స్తో భారతదేశంలో ప్రభుత్వ అనుమతితో సాగు జరిగే పంట బ్యారన్ పొగాకు. అవును, వాళ్ళు ఇచ్చిన మా టొబాకో బోర్డు అనుమతితోనే సాగు జరిగింది. వాతావరణం బాగుంది, అనుకున్న దానికంటే దిగుబడి వచ్చింది, క్వాలిటీ వచ్చింది. ఇవాళ అక్కడ అమ్మకంలో ధరగా పడిపోతుంది. మరి ఇది కూడా ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మార్కెట్ని ఎంటర్ చేసి, సో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పొగాకును కూడా మార్కెట్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. శనక్కేమో మేమున్న 5వ సంవత్సరం కరెక్ట్గా ఏప్రిల్లో వాళ్ళు ట్యాక్స్ ఎత్తేసారండి, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. సో 4 సంవత్సరాల పీరియడ్ 8 వాళ్ళకి మన ఎంఎస్పీ కంటే పెచ్చు ధర వచ్చింది శనక్కి. సో పీరియడ్ లెక్కలు మీ దగ్గరే ఉన్నాయి కదా. 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు మేము కొన్నామని చెప్తున్నా, మీ దగ్గరే ఉందిగా మార్కెట్ లెక్కలు, చూపించండి. కాదు నేను నాగిరెడ్డి అబద్ధం చెప్పాడని చెప్పండి. సో ఈ పని ఎందుకు చేయలేకపోయారు? మేము ఇన్ని కార్యక్రమాలు, ప్రజల కార్యక్రమాలు అందిస్తూ, ఇప్పుడు ఎలక్షన్స్ ముందు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన కార్యక్రమాలు అన్నీ అమలు చేస్తాను, వాటిని మరింత పెంచి మరింత మందికి పెంచి అమలు చేస్తాను. నేను ఎలా అమలు చేస్తానంటే సంపద సృష్టించి అమలు చేస్తాను. ఇప్పుడు వచ్చేటప్పటికి మరి ఏమైపోయింది? నేను ఆర్థికవేత్తని, సంపద సృష్టి అనేది వాళ్ళ దగ్గరగా ఈ 24 నెలల్లో 25,000 కోట్లు రైతులు వాళ్ళకు వచ్చిన ఉత్పత్తులు అమ్ముకోవాల్సిన ధరలో నష్టపోనే ఉంది. లేకపోతే ప్రభుత్వం నుంచి రావాల్సిన వాటిల్లో ఉచిత ఇన్సూరెన్స్ ఎత్తేయటం మూలంగా కానీ, రైతు భరోసా, అదే రైతు అన్నదాత సుఖీభావ పథకం మొదటి సంవత్సరం అసలు కంప్లీట్ ఎత్తేసారు కదా, 6 లక్షల మందికి తీసేశారు కదా, కౌలు రైతులకు అసలు ఇవ్వలేదు కదా. అవి కానీ ఇన్పుట్ సబ్సిడీ పెండింగ్ బకాయిలు కానీ, 0 వడ్డీ బకాయిలు కానీ, వాళ్ళు ఇవ్వవలసిన వీటితోనే 25,000 కోట్లు సంపద రైతులు సంపాదించుకుపోయింది. ఇంకా మీరు ఎట్లా సంపద సృష్టించినట్టు? అదే వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ సంక్షోభానికి కారణం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మొత్తం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తుంది. దీని మీద మేల్కోవాలి. మేము క్రియాశీల ప్రతిపక్షంగా మేము సూచిస్తున్నాం. నేను ఇది 3 నెలల నుంచి మొదలుపెట్టాను. మార్కెట్కి పంట రాకముందే, శనగ పంట విషయంలో ముందే మొదలై కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను విజ్ఞప్తి మరీ చేస్తూనే ఉన్నాను. ప్రతి వారం నుంచి 10 రోజులకి నా నోటు డిపార్ట్మెంట్కి వెళ్తుంది, పేపర్లోకి వస్తూనే ఉంది, అన్నింటిలోని వార్తలు వస్తూనే ఉన్నాయి. సో మేము ఎక్కడ కూడా ముందే మేల్కొని కాపాడనని విజ్ఞప్తి చేస్తూ వచ్చాం. ఇప్పుడు వచ్చేటప్పటికి డిమాండ్ చేస్తాం. ఇవాళ మొక్కజొన్న రైతులు రోడ్లు ఎక్కే పరిస్థితి ఎందుకు వచ్చిందండి? మనం కనుక కాంపిటీషన్ క్రియేట్ చేస్తుంటే మొక్కజొన్న రైతులు ఎక్కడో నిన్న మన్యం జిల్లాలో కూడా మొక్కజొన్నలో రైతులు రోడ్డుకి ఎక్కిన పరిస్థితి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో, వెనకబడిన జిల్లాల్లో కూడా మనం ఏం చేస్తాం? వాళ్ళు ఇప్పుడు ఈ పంట పోతే ఏం చేయాలి? సో పొగాకు అయిపోయింది. ఈ ప్రధానమైన దీంట్లోనండి అరటి, అనంతపురం, కడప జిల్లాలో G9 గ్రాండ్ 9 అంటాము, టిష్యూ కల్చరు, అది ఎక్స్పోర్ట్ వెరైటీ. సో ఈ సంవత్సరం అది కూడా మంచి దిగుబడి వచ్చింది. అంటే ఒక గెల 20 నుంచి 25 కేజీలు వచ్చింది, ఎకరానికి 20 నుంచి 25 టన్నులు వచ్చింది. ఖరీఫ్లో కూడా రూపాయికే పడిపోయిందని ప్రభుత్వ అనుకోని పత్రికలోనే వచ్చినాయి కదా, ఖరీఫ్లోనూ మొత్తం దెబ్బతినిపోయింది. ఇప్పుడు మళ్ళీ రబీలో కూడా మళ్ళీ అదే పరిస్థితి, క్వాలిటీ వచ్చి, అంటే యుద్ధం ప్రభావం కూడా దాని మీద పడింది కాదని మనం అంటలా. కానీ ఆ టైంలో రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా వాళ్ళని కాపాడే ఆలోచన చేసిందా? కోవిడ్ టైంలో ఇదే అరటి రాలిపోతూ ఉంటే మేము మార్కెట్ ద్వారాగా పొలంలో డైరెక్ట్గా లారీ పెట్టి ఆ అరటి తెచ్చి విజయవాడ రైతు బజార్లో అమ్మించాం. లాభం వచ్చిందని కాదు, వాళ్ళు నష్టపోకుండా చూసాం. అలాగే అప్పుడు పుచ్చ, అలాగే కర్బూజా, ఆల్ మిలన్స్ అన్నీ మన ధరలన్నీ పడిపోయినాయి.
సో ఈ టైంలో ఖరీఫ్లో అసలు ప్రతి రైతులు నష్టపోయినంత ఇంతవరకు నాకు తెలిసిన తర్వాత అంత ఎక్కువ ఈ గత ఖరీఫ్లో నష్టపోయినట్టుగా ఎక్కడా నష్టపడలేదండి. అంటే 13 నుంచి 14 క్వింటాలు దిగుబడి వస్తుంది, 3 నుంచి 4 క్వింటాలకు పడిపోయింది. సో 7,000 చిల్లర మద్దతు ధర ఉంటే 8,111 రూపాయలు మద్దతు ధర ఉంటే 4,000 నుంచి 6,000 అమ్ముకున్నారు. 8 నుంచి 9,000 కోట్లు రాష్ట్రంలో పత్తి రైతులు నష్టపోయారు. 50% పత్తి కర్నూలు జిల్లాలోనే సాగు జరుగుతుంది. సరే, ఓవరాల్గా రైతు సంక్షేమం లేదా రైతు ప్రయోజనం గురించి మాట్లాడితే ముందుగా గుర్తు చెప్పారు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్. ఎందుకు అంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ పాయింట్లో రాజశేఖర రెడ్డి గారు రాగానే తొలి సంతకం పెట్టింది విద్యుత్ బకాయిల రద్దు, ఉచిత విద్యుత్ మీద ఫస్ట్ పాయింట్లో. సో అక్కడే ఫస్ట్ ఇదిలోకి వచ్చింది. తర్వాత కోఆపరేటివ్ బ్యాంకులన్నీ దెబ్బతినే పరిస్థితిలో ఉంటే వైద్యనాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేసి 1,500 కోట్లు వాటి బ్యాంకులకు ఇచ్చి వాటిని కాపాడటం జరిగింది. అట్లాగే ఆయన టైంలోనే రుణమాఫీ వచ్చింది. 13,000 కోట్ల దాకా రుణమాఫీ వస్తే రెగ్యులర్గా కట్టిన రైతులకి ఆ రుణమాఫీ లబ్ధి జరగలేదు. అంటే ఈ టైం కట్టి ఈ టైంలో వాయిదా దాటితేనే వచ్చినాయండి. మొట్టమొదటిసారిగా రైతు సంఘాలుగా మేము లేవనెత్తక ముందే ఆయనే గ్రహించి, సో దగ్గరగా 36 లక్షల మంది రైతు కుటుంబాలకి 5,000 రూపాయలు కడిగి 1,800 కోట్లు. ఇది నేను చెప్పింది 2005లో 1,800 కోట్లు. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే వాళ్ళు 10,000 12,000 కోట్లు. సో ఇంత మనీ 13,000 కోట్లు రుణమాఫీ వచ్చింది. 5 సంవత్సరాలు కూడా ఎరువుల ధర పెరగల, డీజిల్ ఆయిల్ ధర పెరగల. కానీ ధాన్యం మద్దతు ధర 84%. ఇప్పటికి మనం లాస్ట్ 50 ఇయర్స్ తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే మద్దతు ధరలు పెరిగినాయి, ఉత్పత్తులు పెరిగినాయి, సాగు ఏరియా పెరిగింది, మద్దతు ధరలు పెరిగినాయి. అంటే రైతుకు లాభం వచ్చింది. సో అది క్లియర్ కట్గా గ్రౌండ్ మీద కనపడింది. భూముల ధరలు పెరిగినాయి. సో రైతులంతా కూడా ఎక్కడ చూసినా సరే రైతులంతా నిజమైన పండగ వాతావరణం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఉంది. అట్లా అన్నప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో కూడా రైతుల ఆత్మహత్యలు ఉన్నాయి. సో దాన్ని ఇంకా తీసుకెళ్దామనే ఆలోచనతో ఆయన రెండోసారి ఎలక్షన్స్లో 2009లో ఇచ్చిన హామీలు రెండేనండి. ఆయన ఇచ్చిన హామీ అంటే 7 గంటల నుంచి వ్యవసాయ విద్యుత్తుని 9 గంటలు చేయడం, రేషన్ బియ్యం 4 కిలోల నుంచి 6 కిలోలకు తీసుకెళ్ళాను. ఈ రెండే హామీలు ఆయన ఇచ్చింది. ఆయన 3 నెలలకే ఆయన చనిపోవడం జరిగింది. ఆ తర్వాత ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాన్ని ఇంప్లిమెంట్ చేయాల. మూడోదేమో జలయజ్ఞం. దేశంలో ఆయన వచ్చేటప్పటికి సుమారుగా 80 లక్షల ఎకరాల వరకే సాగునీటి వనరులు ఉన్నాయి. 1,00,000 కోట్లతో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందిస్తాను అని చెప్పి, సాగునీరు ప్రధానం కదా, ఉచిత విద్యుత్ ఒకటి. రెండోది ప్రాజెక్టులు తీసుకుంది ఇవాళ పోలవరం రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, పులిచింతల రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, తెలంగాణలో అనేక ప్రాజెక్టులు రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, వెలుగొండ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, అందిరినీవా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం, వాళ్ళ పోతిరెడ్డిపాడు 44,000 క్యూసెక్కులకి వాళ్ళ రాయలసీమ జిల్లాలకు నీళ్ళు వెళ్తుంటే రాజశేఖర రెడ్డి గారి పుణ్యం. సాగునీటి వనరుల విషయంలో కృష్ణదేవరాయల పాలనలో చెరువులు, ఒక రాయలసీమలో చెరువులు జరిగినాయండి. ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు ఆ కృష్ణదేవరాయల పాలన నుంచి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు 80 లక్షల ఎకరాల వరకే సాగునీటి వనరులు ఉన్నాయి. 1 కోటి ఎకరాలకు సాగునీటి ఇస్తానని దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోనంత కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే తీసుకున్నాడు. పోలవరాన్ని కంప్లీట్గా కేంద్రం సంబంధం లేదు. 5,600 కోట్లు దగ్గర రాష్ట్ర ప్రభుత్వంలోనే ఖర్చు పెట్టాడు. 2005 నుంచి 2008 వరకు నేను చెప్పేది. ఇప్పుడు ఇన్ఫ్లేషన్లో తీసుకుంటే ఆ డబ్బులు ఎంతండి? సో వీటన్నిటి మూలంగా అట్లాగే ఆయన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్. ఎందుకు ఇది మీరు వ్యవసాయమే అనొచ్చు, కానీ రైతులే అసలు అల్పాదాయ వర్గాలు. ఇవన్నీ కూడా వాళ్ళకి వర్తింపజేయటం మూలంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారిని మరిచిపోని పరిస్థితులు ఉన్నాయి. తర్వాత మళ్ళీ ఆ 14-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. ఆయన కనీసం పగలు 4 గంటలు, రాత్రి 3 గంటలు కరెంట్ ఇచ్చారు తప్ప కనీసం 9 గంటలకి ఇచ్చే ఆలోచన చేయలే. ఈనట్లో ఈ సాగునీటి ప్రాజెక్టులు, ఏ ప్రాజెక్టుని ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాల, చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేసే ప్రయత్నం చేయాల. కానీ తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారికి వాళ్ళకి ఇదిలే లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి ఎజెండాని తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కంటిన్యూ చేసిందండి. అందుకనే సాగుభూమి గణనీయంగా పెరిగింది. ఇవాళ ప్యాడీ ఉత్పత్తి అంత ఎక్కువగా పెరిగిందంటే దానికి కారణం అది. ప్లస్ ఉచిత విద్యుత్తుని 24 గంటలకు తీసుకెళ్లారు వాళ్ళు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ముందే రైతు పెట్టుబడులు సరిగ్గా అందక, సకాలంలో విత్తనాలు కొనుక్కోలేక, విత్తనం దగ్గరే నష్టపోతూ ఇది అవుతున్నాడనే రైతు భరోసా అనేది పథకాన్ని అనౌన్స్ చేసిందండి. అంతే, దాన్ని కూడా మే నెలలో మొట్టమొదటి విత్తనాలు కొనుక్కోవడానికి, అక్టోబర్ నెలలో రెండో ఇన్స్టాల్మెంట్ ఏమో రబీ స్టార్ట్ అవుతుంది, ఖరీఫ్ ఎండింగ్. పూర్తిగా మార్కెట్లో డబ్బులు టైట్గా ఉంటాయండి. అది రెండో ఇన్స్టాల్మెంటు.
మూడో ఇన్స్టాల్మెంట్ రైతు ఇంట జరిగే పండగ సంక్రాంతి. సో ఆ రోజు రైతులంతా సంతోషంగా ఉండాలని మూడో ఇన్స్టాల్మెంట్ని ప్లాన్ చేసి 5 ఏళ్ళు కూడా క్రమం తప్పకుండా కౌలు రైతులకు కూడా అందించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో దాన్ని మళ్ళీ పెంచి 20,000కి అన్నారు. ఇప్పుడు అది సరే, మళ్ళీ తర్వాత 7 గంటల నుంచి 9 గంటలకి పగలే నిరంతరాయం అనే పదం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అమలు చేయాల. జగన్మోహన్ రెడ్డి గారికి అనంతపురం జిల్లా మారాల రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అక్కడ రైతులు అడిగారు, సార్ ఇట్లా రాత్రి 3 గంటలంటే మాకు 7 పేరే కానీ పగల 4 గంటలే ఉపయోగపడుతుంది, రాత్రి ఎవరో మనిషి రాడు, చెలోకి వెళ్తే పాము పురుగు చాలా ఇళ్ళకు ఉన్నాయి అంటే ఆయన ఇచ్చిన వాళ్ళే అడిగారు, మాకు నిరంతరాయం అడగట్లేదు, మా బోర్లన్నీ కూడా ఊటలో ఉంటాయి, కోస్తా జిల్లాలో జల్లో ఉంటాయి, మాకు మీరు 9 గంటలు కంటిన్యూగా ఇస్తే డిశ్చార్జ్ పడిపోతుంది, అందుకని పగలు మార్నింగ్ 6 to నైట్ 6 లోపు ఇవ్వండి, మీకు పవర్ ఉంటే సరే, లేకపోతే మధ్యలో 2 hours గ్యాప్ ఇస్తే కూడా మాకు నష్టం లేదు, డిశ్చార్జ్ పెరుగుతుందని చెప్పి వాళ్ళు అడిగితే ఆయన ఇచ్చిన హామీ మార్నింగ్ 6 గంటల నుంచి రాత్రి 6 గంటల లోపు 12 గంటల్లో 9 గంటలు ఇస్తామనేది కంటిన్యూగా అమలు చేయడం జరిగింది. అట్లాగే దానికోసం 1700 కోట్లతో ట్రాన్స్ఫార్మర్స్ సబ్స్టేషన్స్ పెంచి ఇది చేయటం జరిగింది. ఎక్కడ కూడా ఎంత బర్డెన్ వచ్చినా కూడా వెనకాడలా. సో రెండోది వాళ్ళ మద్దతు ధరల కొనుగోలు దగ్గర, సో కనీసం మద్దతు ధరలకే రైతు భరోసా కేంద్రాలు పెట్టి, సో ప్రతి గ్రామంలోనూ క్వాలిఫైడ్ వాళ్ళు అపాయింట్ చేసి, సో వాళ్ళ అమ్మకం ధర పడిపోతే ఎమ్మటే రైతు భరోసా కేంద్రాల నుంచి కొనుగోలుకి, సో పొగాకు కొనుగోలు కానీ నేను చెప్పిన మొక్కజొన్న కొనుగోలు కానీ కేంద్రం చెయ్యని వాటిల్లో కూడా చేసింది, ఈవెన్ పెరిషబుల్ గుడ్స్లో కూడా కొనుగోలు చేశారు. సో వీటన్నిటి మూలంగా ఆ పీరియడ్లో కానీ, అట్లాగే మీరు ఇంకొక ప్రధానమైన అంశం రైతులు ఆత్మహత్యలు అనేది చాలా బాధాకరమైన అంశం. అన్నం పెట్టే రైతు ఆత్మహత్య చేసుకోవటం అంటే అంతకంటే బాధ ఏం లేదు. అవును, మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో 1988లో ప్రకాశం జిల్లాలో శనగపచ్చ పురుగు ప్రభావం వచ్చి ప్రకాశం జిల్లాలో మొట్టమొదటి రైతు ఆత్మహత్య మొదలైందండి. అంతకుముందు అసలు రైతు ఇందాక మీరు అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ రైతు ఆత్మహత్యలు లేవు. అక్కడి నుంచి మొదలైన ఆత్మహత్యలు పరంపర కొనసాగుతూ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడంతోనే జీవో నెంబర్ 421 ఆయన మే నెలలో ప్రమాణ స్వీకారం చేస్తే జూన్ నెలలోనే జీవో నెంబర్ 421 విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారి టైంలో చనిపోయిన రైతుల కుటుంబాలకు కూడా 2 లక్షల రూపాయల కాడికి పరిహారం ఇవ్వడం జరిగింది. 2004లో 2 లక్షలు. తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ సేమ్ ఇష్యూ కంటిన్యూ అయింది. సో ఈయన మళ్ళీ 7 లక్షల పరిహారం ఇస్తూ 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారి టీంలో చనిపోయిన వాళ్ళకి ఎఫ్ఐఆర్లు మళ్ళీ రీవెరిఫై చేయించి, వాళ్ళు అసలు రైతు ఆత్మహత్యలే కాదని పక్కన పడేసినవి కూడా రీవెరిఫై చేయించి వాళ్ళకి పరిహారం ఇచ్చి మళ్ళీ 5 ఏళ్ళు కూడా మేము అంటే కొంచెం ధర్మంగా ఇవ్వండి అని కలెక్టర్లకు కూడా చెప్తూ 3 రోజుల్లో 74 గంటల్లో వాళ్ళకి పరిహారం వెళ్ళాలి, 72 గంటల్లో పరిహారం వెళ్ళాలి. ఇక్కడ ఏదో ఒక నిబంధనతో ఎగ్గొట్టే పని చేయొద్దు, మానవత్వంతో చేయమని చెప్పిస్తే మేము ఇప్పుడు మీ పీరియడ్లో ఎంతమంది ఆత్మహత్యని అంటారని చూడాల, కానీ ఆ కుటుంబానికి మేము అండున్నాము అని ప్రభుత్వం నుంచి భరోసా. ఈ రాష్ట్రంలో పంట పండించిన రైతు మన ప్రభుత్వం ఉండగా సూసైడ్ చేసుకుంటే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదండి? ఇప్పుడు ఈ 23 నెలల్లో వాళ్ళు చెప్తున్న డేటా అఫీషియల్గా మేము అడిగితే 112 అన్నారు. పోలీస్ క్రైమ్ రికార్డుల్లోనే అది చాలా ఎక్కువ నెంబర్ ఉంది. సరే, దాన్ని అసలు దానికి కూడా ఒక్క రైతుకు కూడా వాళ్ళకి పరిహారం ఇవ్వలేదు. సో ఇవే కనబడుతున్నాయి కదా. సో ఉత్పత్తుల్ని కొనుగోలు లేదు. సో ఈ సంవత్సరం పంట పండి కూడా ఇంత నేను చెప్తున్న 1000 కోట్లు నష్టపోతే ఎట్లా రైతు పని కూడా సాగిస్తాడు? రైట్. ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మాట్లాడుకుంటే, అమరావతి రైతులు సెకండ్ ఫేజ్లో భూములు ఇవ్వడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే చట్టబద్ధతని ఆగమేఘాల మీద చట్టబద్ధత అనేది తీసుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా అసలు అమరావతి రైతులు ఇచ్చిన భూముల పట్ల కానీ, ఇవ్వదలుచుకున్నటువంటి భూముల పట్ల కానీ, ఆర్ దే హ్యాపీ ఆర్ నాట్? సార్, మొట్టమొదట ల్యాండ్ పూలింగ్ అనే అంటున్నామని ఆలోచించినప్పుడు సోమనాథేశ్ సారు, వడ్డే సోమనాథేశ్ సారు, మేము అందరం కలిసి అమరావతి గ్రామాల్లోకి వెళ్ళాం. బలవంతంగా సేకరణ చేయొద్దు ఆ రోజున కూడా చెప్పింది. మేధా పాట్కర్ వచ్చినప్పుడు కూడా చెప్పారు. అప్పుడు వాళ్ళకి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని డెవలప్డ్ ప్లాట్ని ఇస్తాము అని చెప్పి ఇచ్చిన హామీని, ఆ రైతుకి ఇచ్చిన హామీని ఇవ్వమనే మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతు అనే మనిషి మొన్న మీటింగ్లోనే డైరెక్ట్గా మాట్లాడుతూ ఒక రైతుకు కుప్పకూలిపోయి చనిపోవటం అంటే అంతకంటే బాధాకరమైన అంశం ఉండదు కదా. అది ఎవరిది తప్పిదం? మీరు ఇవ్వకపోవటం మూలంగానే కదా. ఎంత ఆవేదన వస్తుందండి. వాళ్ళకున్న దాంట్లో పిల్లలు పెళ్లి చేసుకోవాలి,
సో లేకపోతే ఇంకొక కార్యక్రమాలు ఉంటాయి. వాటి భూమే కదా ఆధారం. భూమిని అమ్ముకుని కాదు అసలు బతికేది అతను, భూమిని నమ్ముకుని బ్రతుకుతాడు. వాళ్ళకి మీరు ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళు అడుగుతున్నది ఏంటి? మీరు ఇస్తానన్న డెవలప్ చేసిన మీరు ఇస్తానన్న ప్లాట్లు ముందు మాకు ఇవ్వండి. ఇది ఇవ్వకుండా మీరు మళ్ళీ అది 54,000 ఎకరాల ప్రభుత్వ భూమి కానీ వాళ్ళ దగ్గర తీసుకుంది కానీ ఇంకో 45,000 ఎకరాలకు వెళ్తున్నాము అని చెప్పి వెళ్తే అసలు మొత్తం అక్కడ ఇదేదో మార్కెట్ వస్తుంది, మీరు ఇక్కడ సరిగ్గా డెవలప్ చేయకపోతే చిన్న మున్సిపాలిటీ కూడా అవుతుందని మాట్లాడతారు. అంటే వాళ్ళ నయా రాయ్పూర్ మొత్తం 20,000 24,000 ఎకరాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ నయా రాయ్పూర్లో 30,000 దగ్గరగా అసలు 1,00,000 పాపులేషన్ రాలేదు. 30,000 మంది సాయంత్రం వచ్చేటప్పటికి అందరూ వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. సో అది పక్కనే విజయవాడ, పక్కనే గుంటూరు ఉండగా, సో ఒక గ్రామాల్లో ఇదేదో పెద్ద మహాపట్టణం అయిపోద్ది. ఒక్కటి ఈ దేశ చరిత్రలో తీసుకున్నప్పుడు వాళ్ళ భద్రత కోసం కోటలు కట్టుకున్నారు తప్ప నగరాల నిర్మాణం ఎక్కడా కూడా జరగలేదు. ఆటోమేటిక్గా హైదరాబాదు కొన్ని వందల సంవత్సరాలు అయితే కానీ ఒక హైదరాబాదు, ఒక బెంగళూరు, ఒక చెన్నయ్యో, ఒక బాంబేనో, ఒక కలకటానో, ఒక ఢిల్లీనో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చిన సుల్తాన్ రోజుల నుంచి వాళ్ళ మొదలైన దగ్గర నుంచి వచ్చిన డెవలప్మెంట్లు. రాజధానికి కావాల్సింది ఎంత? రాజధానిలో కావాల్సిన వనరులు ఏంటి? దాన్ని మీరు రాజధానిని నిర్మించుకోవడానికి పట్టణం నిర్మాణం కాదండి. సో అదేంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా చేద్దాం అనుకునే దగ్గర, రైతుల్ని లాభం చేస్తామని చెప్పి అనుకునే దగ్గర అదే కదా అసలు అక్కడ నిజంగా వాస్తవమైన రైతులు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ దగ్గర నుంచి భూములు ఎంతమందికి మారిపోయినాయి? ఇది ఇంపార్టెంట్ కదా. సో మేము రైతులు చేస్తున్నాం అనే దగ్గర అంటే వాళ్ళు మామూలుగా లేకపోతే అమ్ముకునేవారు కాదు కదా. ఈ అమరావతి లోపల బయట ఎక్కడన్నా ఏ గ్రామంలోనన్నా 60% పైన రైతులు ఎక్కడన్నా అమ్ముకున్న గ్రామాలు ఉన్నాయా? అమరావతిలోనే ఎందుకున్నాయి? సో ముందే ఇన్సైడర్స్ ట్రేడింగ్ జరిగింది, ముందే రైతుల దగ్గర జరిగిన పరిస్థితులు. వాళ్ళకి ఇప్పటికీ కూడా మీరు ఇచ్చిన హామీని అమలు చేయండి. అది చేయకుండా ఇంకెక్కడికో వెళ్తాం. మేము మొన్న వెళ్ళి కోయంబత్తూరులో మరి అది ఎంతవరకు నేను వార్తలో చూశానండి. కోయంబత్తూరు ఎయిర్పోర్టు 500 ఎకరాల్లో ఉంది, అమరావతిలో నేను 5,000 ఎకరాలతో కడతాను. ఇండియాలో 5,000 ఎకరాలతో ఢిల్లీలో, చెన్నైలో, లేదా బెంగళూరులో, బొంబాయిలో, ఎక్కడన్నా హైదరాబాద్లో ఉంది. అంటే అక్కడ అవసరం ఏంటి? రైల్వే స్టేషన్ లేకపోతే ఎన్నో 1,000 ఎకరాలతో 100 ఎకరాలతో రైల్వే స్టేషన్ కడుతున్నాం. అంటే ఇది మభ్యపెట్టడానికా లేకపోతే అవసరానికి? రాష్ట్రంలో ఓకే మీ దగ్గర నిజంగానే ఆర్థికంగా బ్రహ్మాండం వంటి వనరులు ఉన్నాయనుకుందాం, బంగారాలు పెట్టండి. అమరావతిలో ఆయన ఇంటింటికి ఏసీ ఇస్తానని చెప్పారు. అమరావతిలో ఒలింపిక్స్ పెడతామని చెప్పారు. సో అటువంటి రాష్ట్రంలోనేమో నిజంగా రాష్ట్రానికి ప్రధానమైన వ్యవసాయ రంగం, ప్రధానమైన అన్నం పెట్టే రైతులు. సో మన నుంచి విదేశాలకి ఎన్నో రాష్ట్రాలకి కూరగాయలు పంపించే రైతులు, పూలు పంపించే రైతులు, పళ్ళు పంపించే రైతులు, రొయ్యలు పంపించే రైతులు, చేపలు పంపించే రైతులు, ధాన్యం అనే రాష్ట్రాలకు వెళ్ళే రైతులు. ఇవాళ భారతదేశంలో వ్యవసాయ రంగంలో అత్యధికంగా వెళ్ళే ఎగుమతులు బియ్యం అండి. 22 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఆ బియ్యం పండించదంటారు. ఏం పండించాలి మరి డెల్టా ప్రాంతంలో? కృష్ణా డెల్టాలో, గోదావరి డెల్టాలో, అట్లాగే పెన్నా డెల్టాలో ఏం పండించాలి? ఏ పంట పండుతాయి? వచ్చి చెప్పండి, చూపించండి. సో ఏ పంట కొన్ని ప్రాంతాలకు అనుగుణంగానే పంటలు పండుతాయి. ఇప్పుడు కాశ్మీర్లో, సిమ్లాలో యాపిల్ పండుతుంది, అది తెచ్చి మనం పెడితే పండుతుందని అవుదు కదా. చేపల చెరువులు భారతదేశంలోనే కృష్ణా గోదావరి డెల్టాలోనే ఉంది. అది తీసుకొచ్చి తెలంగాణలో చేపల చెరువులు పెంచుదామంటే జరుగుతుందా? సో ఇవాళ ప్రధానమైన ప్రతి మొక్కజొన్న విషయంలో ఖరీఫ్లో తెలంగాణ ఇవాళ ధాన్యం మన నుంచి దాటిపోయింది తెలంగాణ. సో మీరు మన పక్క రాష్ట్రం మన నుంచి ఇరబడిన అన్నదమ్ముడు లాంటి రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు రబీలో వాళ్ళు హ్యాపీగా ఉంది అని నేను చెప్పట్లేదు. క్రైసిస్ వచ్చినప్పుడు వ్యవసాయ రంగమే ప్రధానం. కాపాడే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అది చేయనప్పుడు దీని ప్రభావం లాంగ్ రన్లో చాలా పెద్ద ఎత్తున పడిపోతుంది. సో గ్రామాల నుంచి వాళ్ళకి ఇదిలో లేకుండా మీరు 14 నుంచి 19 కూడా తీసుకుంటే, సో మీరు అనంతపురం నుంచి, కడప జిల్లా నుంచి, కర్నూలు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి లక్షలాది మంది ప్రజలు బెంగళూరు, చెన్నై, కేరళకి పొట్ట చేత పట్టుకుని రైతుల కుటుంబాలు దినసరి కార్మికులుగా వలసపోయారు అని చెప్పి వాళ్ళకి అనుకూల పత్రికలోనే వచ్చింది. మళ్ళీ ఈ సంవత్సరం ఖరీఫ్లో కర్నూలు జిల్లా నుంచి వలసలు మొదలైన నుంచి ఫోటోలతో సహా ప్రభుత్వ అనుకూల పత్రికలోనే వచ్చింది. అన్నిట్లోకి బాధాకరం ఒక ఊరు మున్సిపల్ ఒక ఊరు వెళ్తే ఎట్టి అనే సామెత ఉంది. ఒక రైతుగా గౌరవంగా బ్రతికే మనిషి వెళ్ళి ఒక దినసరి కార్మికుడిగా అడ్డాలో బతకడానికి వెళ్తున్నాడు అంటే అది ఎంత బాధాకరమైన అంశం అండి. అది ఆ ప్రభుత్వాన్ని కదా బాధ్యత తీసుకోవాల్సింది. రాష్ట్రంలో ఉన్న మేధావి వర్గం అలాగే అందరూ కూడా ఆలోచన చేయండి. సో నిజంగానే పంటల పరిస్థితి ఎట్లా ఉంది?
సో ఈ ధరలు కుప్పకూలినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉందా లేదా? రైతు సోదరులను కూడా ఆలోచన చేయండి. విమర్శన ప్రతి విమర్శలు కాదు ఇక్కడ కావాల్సింది. ప్రభుత్వం కూడా ఎంతసేపు నాగిరెడ్డి మాట్లాడితే నాగిరెడ్డి మీద విమర్శించడం కాదు, నాగిరెడ్డి వాస్తవం మాట్లాడే కాదా? మీ దగ్గర ఉన్న డేటా లేదు, ఇదిగో ఇక్కడ 2400 2500 మొక్కజొన్న అమ్ముతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు చూపించండి. మార్కెట్ ధరలు ఉన్నాయిగా. సో శనగ 6000 అమ్ముతుంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు చూపించండి. పొగాకు లాప్సాటికి అమ్ముతుందని చూపించండి. అరటి అమ్మిందని చూపించండి. ఉల్లి రైతులు సంక్షోభం లేదని చూపించండి. మామిడి రైతులు సంక్షోభం లేదని చూపించండి. రోడ్ల మీద ఇంత పెద్ద ఎత్తున పంటలు పారబోసిన పరిస్థితి, మామిడి ఉల్లి ఈ మొత్తం అరటి రోడ్డు మీద పారబోసిన పరిస్థితి పాత చరిత్రలో లేదు. టమాటాకు ఉంది. ఎప్పుడైనా సరే సంవత్సరంలో ఏదో ఒకసారి టమాటా పంట పారబోయటం ఉంది తప్ప ఈ సంవత్సరం కూడా అనేక సార్లు టమాటా కూడా అంత పెద్ద ఎత్తున ఒక సద్ద రైతులకు లేదు. ఏ పంటకి లేని పరిస్థితిలో ఏం చేస్తున్నాం మనం? దీని మీద సరైన దృష్టి పెట్టమని చెప్పి ప్రభుత్వానికి నేను రైతుల తరపున అలాగే క్రియాశీల ప్రతిపక్షంగా కూడా ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్గా వైఎస్ జగన్ కొత్తగా ప్రతిపాదించినటువంటి మావిగన్ అంటే మచిలీపట్నం అంటే అది కూడా ఆయన కూడా మావిగన్ అనేది పేరు చెప్పడం ఆయన ఉద్దేశం కాదు, కానీ ఆయన యొక్క కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. డోంట్ గో విత్ నేమ్ అని అన్నట్టుగా ఆయన మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలని అభివృద్ధి చేస్తే ఆల్రెడీ 0 డే నుంచే ఇన్కమ్ జనరేషన్ ఉంటుంది. బికాజ్ ఆల్రెడీ 30 to 35 lakhs పాపులేషన్ ఉంది. ఫుల్లీ డెన్సిటీ ఏరియా, హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఉంది, ఓవైపు సీషోర్ ఉంది, మరోవైపు రివర్ బెడ్ ఉంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్న ప్రాంతాన్ని వదులుకొని 29 గ్రామాల సమాహారాన్ని పట్టుకుని మహానగరం అంటే అది వయబిలిటీ కాదు, 0 డే నుంచి ఇన్కమ్ జనరేషన్ అవ్వదు అనేది ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. యాజ్ ఏ ఫార్మర్ లీడర్ మీరేం చెప్తారు? సరే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో సరే వాళ్ళకి ఇప్పుడు నేను మాట్లాడినా నన్ను విమర్శించవచ్చు, అది కాదు, వాస్తవికత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్లో అమరావతి ఉంది, కానీ చంద్రబాబు నాయుడు గారి అమరావతిలో మావిగన్ లేదు. మావిగన్నే కాదు, విజయవాడ, గుంటూరు కూడా లేదు. అవి అలాగే లేవు. సో మీరు వాళ్ళే ఇలా ఎకరానికి 2 లక్షల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కేవలం రోడ్లు, విద్యుత్ లైన్లు, డ్రైనేజీలు ఇవన్నీ చేయడానికే ఎకరానికి 2 లక్షల రూపాయలు అవుతుంది. అంటే పాత 55,000 ఎకరాలకే 1,00,000 కోట్లు అవుతుంది అని వాళ్లే చెప్తుంది. ఇది సెల్ఫ్ ఎర్నింగ్ క్యాపిటల్ అని చెప్పి మొట్టమొదటి చెప్పాడు, ఇప్పుడు కాదని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. సో దాని దగ్గర అంటే భూగర్భ జలాలు 8 అడుగుల నుంచి 10 అడుగులు 12 అడుగుల్లోనే జరీబ్ భూమి అంటామండి క్యాపిటల్లో. చక్కెరకేళి అరటి అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు తీసుకున్న క్యాపిటల్ రీజియన్లోనూ రావులపాలెంలో మాత్రమే పండుతుంది. సో అనేక పంటలు, అనేక పుష్పాలు మల్టీ సంవత్సరం మొత్తం పంటలు పండే ప్రాంతాన్ని చేయొద్దని ఆ రోజున వేసిన కమిటీ కూడా, దేశంలో నుంచి వచ్చిన కమిటీ కూడా చెప్పింది. సో అయినా సరే అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కూడా ఇంత డబ్బులు వెచ్చించే ఆర్థిక పరిస్థితి ఆంధ్రప్రదేశ్కు ఉందా? సో నేషనల్ హైవే ఆల్రెడీ ఏర్పడిన హైవే దగ్గర ప్లస్ నేషనల్ రైల్వే ట్రాక్, సో వీటికి దగ్గరలో గుంటూరు, విజయవాడ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఆల్రెడీ 2200 ఎకరాల పై ఎత్తు గవర్నమెంట్ భూమి ఉందండి. ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ సెంటరు అవన్నీ అక్కడ ఎక్సలెంట్ హిల్ వ్యూ క్యాపిటల్ అవుతుంది. మేము దాన్ని అమరావతి ఆ రైతులు తీసేయండి, ఆ రైతుల నుంచి తీసేయమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదు కదా. దాన్ని ఇంకొక రకంగా వాళ్ళ నిజంగా అగ్రికల్చర్ రీసెర్చ్కి వాడుకోవచ్చు, ఎక్సలెంట్ అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్స్కి వాడుకోవచ్చు, లేదు కొన్నిటిని వాడుకోండి. కానీ ఇప్పుడు ఇమీడియట్గా అయ్యే ప్రాంతానికి విజయవాడని, గుంటూరుని కలిపే నిర్మాణం తీసుకున్నప్పుడు ఈ పాపులేషను ఆ పాపులేషన్ కలిపి నిజమైన క్యాపిటల్ ఏర్పడుతుంది అనేది ఆయన ఉద్దేశం. రెండో దాంట్లో మచిలీపట్నం పోర్ట్ వస్తుంది. సో హైదరాబాద్ టు మచిలీపట్నం 6 లేన్ రోడ్ ఆల్రెడీ వెళ్తుంది, నేషనల్ హైవే. దాని ఎక్కడైనా నేషనల్ హైవే వెళ్ళినప్పుడు వాటి పక్కన వాల్యూలు పెరుగుతున్నాయి, డెవలప్మెంట్ వస్తుంది. ఆ డెవలప్మెంట్లో డెవలప్మెంటల్ కారిడార్, సో విజయవాడ టు మచిలీపట్నం పోర్ట్ ఎప్పుడైతే ఉందో పోర్ట్కి వెళ్ళేది డెవలప్మెంటల్ కారిడార్ కింద వస్తుంది. గుంటూరు టు విజయవాడ క్యాపిటల్ నిర్మాణం, సో ఇది డెవలప్మెంటల్ కారిడార్. ఆయన చెప్పడం కూడా 110 కిలోమీటర్లు గ్రోత్ కారిడార్ కింద తీసుకోండి, అదే క్యాపిటల్ కారిడార్ అనుకోండి అని చెప్పి సూచన చేస్తూ కూడా మీకు మావిగన్ అనే పదంలో మీకు నచ్చకపోతే ఇంకో పేరు పెట్టుకోండి, గ్రేటర్ అమరావతి పెట్టుకోండి. ఇప్పుడు వాళ్ళు వేస్తారన్న అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడుందండి, ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందండి? దీంట్లో సగం వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రాంతం అంతా సగం ప్రాంతం దాంట్లోకి అవుటర్ రింగ్ రోడ్లోకి వస్తుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లోకి మీరు వస్తున్నారు కదా అవుటర్ రింగ్ రోడ్ పేరుతో. ఇప్పుడు అక్కడ ఏమీ లేకుండా ఆ నిర్మాణాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు చెప్పిన కాకుండా అవుటర్ రింగ్ రోడ్ మళ్ళీ 23-24 వేల కోట్లతో అవుటర్ రింగ్ రోడ్ వేస్తాము, ఆ భూసేకరణ చేస్తాము. ఆ రైతులందరినీ ఇవాళ 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు సార్ యావరేజ్న 69% ఆఫ్ ది పాపులేషన్స్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ ఎకరా 5 సెంటు ఆంధ్రప్రదేశ్లో. ఆ తర్వాత 19% పీపుల్ యావరేజ్ ల్యాండ్ హోల్డింగ్ 2 ఎకరాలన్నర.
అది మీరు రోడ్ల కింద వీటి కింద 2 ఎకరాలు ఒక్కొక్క రైతు దగ్గర తీసుకుంటే వాళ్ళు ఏమైపోవాలి? అవసరమైన నిత్యావసరాన్ని దగ్గర వెళ్ళాలి కానీ సో దాని దగ్గర కాకుండా వాస్తవిక దృష్టిలో ఆలోచన చేయాలి. రైతుని మాత్రం రైతు దగ్గర ఎక్కడైనా సరే రైతు ఒక పాడి గీతను అమ్మినా సరే కొనుక్కున్నవాడు కూడా సంతోషంగా డబ్బులు చెల్లాలని కోరుకుంటాడు. కొనుక్కున్నవాడు కూడా ఈ రైతుకు సంతోషంగా డబ్బులు చెల్లాలని కోరుకుంటాడు. అంటే అమ్మిన రైతు కూడా సంతోషంగా బయటికి వెళ్తేనే ఇది అవుతుంది. ఈ అనేక సాగునీటి ప్రాజెక్టుల దగ్గర సో వాళ్ళు ప్రాజెక్టు నిర్మాణం జరిగి వాళ్ళ శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందండి. సో అప్పుడు వాళ్ళకెవరికి ఉపయోగపడలా. సో ఉపయోగపడిన కిందకి కానీ ఆ రైతులు సంక్షోభం పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా సరే, క్యాపిటల్ అమరావతి రాష్ట్రానికి అంటున్నాం కానీ ఆ రైతులకి నిర్మాణంలో మీరు ఇచ్చిన హామీలు చేయండి. తక్కువ ఖర్చుతో రాష్ట్రానికి డెవలప్మెంట్ అయ్యే ఆలోచన చేయమనే జగన్మోహన్ రెడ్డి గారు చేసినా, మేం చేసినా, మీరు చేసినా, రాష్ట్ర ప్రజలు చేసినా సరే కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన దాన్ని ప్రతిదాన్ని వ్యతిరేకించాలి అనే ఒక్క లక్ష్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళకి సరైన సమాధానం రాదు, దొరకదు. అది మీ మనసులో నుంచి తీసి ఆయన వాస్తవికత ఉందా లేదా ఆలోచన చేయండి. అప్పుడు వాస్తవికత అర్థమవుతుంది. సో దాంట్లో కాదు మీరు చెప్పింది ఎంతవరకు ఉంది, దానికి ఇది యాడ్ చేస్తే ఇంకా బాగుంటుందని మీకు అనిపించింది, ప్రజలతో చర్చ పెట్టండి. క్యాపిటల్ విషయంలో అసలు చర్చ జరగలేదు కదండి. అసెంబ్లీలో కూడా ఆ రోజున చర్చ జరిగిన తర్వాత అనౌన్స్ చేయమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు చర్చ కూడా చేయకుండా విజయవాడ పరిసర ప్రాంతాలు అని అనౌన్స్ చేశారండి. అమరావతి అని అనౌన్స్ చేయలే స్టార్టింగ్లో. ఆ రోజు వాళ్ళ తెలుగుదేశం వాళ్ళ అభిమానులు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి పూలపై వెళ్ళి కంచించర్ల నందిగామ ఏరియాలో 1,30,00,000 1,40,00,000 పొలాలు కొనేశారు. వాళ్ళంతా మట్టయిపోయారు. అట్లాగే ఆగిరిపల్లి ఏరియాలో కొనేశారు, వాళ్ళంతా మట్టయిపోయారు. సో ఇది ఎవరు చేసిన న్యాయం? సో ప్రకటన ఒకటినను అక్కడికి వెళ్ళిన దానికి ఇప్పటికైనా అది కాకుండా సో నిజంగానే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ రోడ్డుకి అందుబాటులో ఉన్నది ఆగిరిపల్లి ఏరియా. సో మెట్ట ప్రాంతం అది. సో 1,00,000 ఎకరాల దాకా ఫారెస్ట్ ల్యాండ్ని నోటిఫై చేసి ఇచ్చి డివిజన్ చట్టంలోనే వాడుకోమని చెప్పి సో దాంట్లో ఇప్పటికైనా సరే వాస్తవికతను దృష్టిలో పెట్టుకుని ఆలోచన చేయమని మా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విజ్ఞప్తి, వైఎస్ఆర్సీపీ చేసే విజ్ఞప్తి, నేనైనా సరే చేసే విజ్ఞప్తి. రైతులకి అన్యాయం జరగకుండా చూడండి. మీరు ఏదైతే హామీ ఇచ్చారో దాన్ని, అది కాకుండా ఇంకొక 45,000 ఎకరాలకు వెళ్తాము, లేకపోతే 1,00,000 ఎకరాలు 2,00,000 ఎకరాలు ఏమిటి పంట పండే భూముల్లోనూ, అది సరైన విధానం కాదు. రాష్ట్రంలో ముఖ్యంగా మన 2024 ఎలక్షన్స్లో కాపు కమ్మ సామాజిక వర్గాల మధ్య ఒక బలమైన బంధం ఏర్పడింది. వాస్తవానికి ఇది మన సోషియాలజీ మాట్లాడుకుంటే ఇది వైరుధ్యం. ఇది ఆ వైరుధ్యం అనేది పోయి ఇద్దరి మధ్య ఒక బంధం బలపడింది. సో ఇప్పుడు ఎలా ఉందంటారు పరిస్థితి? ఇప్పుడు చీలిక కనిపిస్తోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాగే ఉంటుందా ఏంటి? అంటే సరే, మొన్న ఎన్నికల్లో 11 సీట్లకి పడిపోవటం అనేది మేము ఎవరూ కూడా ఇది ఊహించలేదు, తీసుకునే ఇది కూడా కాదు. అంటే సీట్లు మా బొట్టాల గ్రౌండ్ లెవెల్లో ఉన్న వాళ్ళకి తగ్గుతాయి కానీ ప్రభుత్వం ఇప్పుడేదో నేను పోయిన తర్వాత నాకు తెలిసిందని మాట్లాడితే అది అబద్ధాలు అవుతాయి. వాస్తవికతలో కూడా ప్రభుత్వం మేమే వస్తుందని మేము అనుకున్నాం. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి పాలనతో చూసినప్పుడు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశాడు. 98% హామీలు అమలు జరిగింది. సో డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి లబ్ధి అనేది డైరెక్ట్గా లబ్ధి జరిగింది. అలాగే గ్రామంలో ఒక పెన్షన్ కావాలన్నా, లేకపోతే ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. పాలన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వటం జరిగింది. గ్రామాల్లో వాళ్ళ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, నాడు నేడులో స్కూల్స్ అభివృద్ధి, నిజమైన గ్రామాభివృద్ధి జరిగింది. ఓకే, వీటన్నిటి మీద డెఫినెట్గా మేము ఏమైనా సరే మేమే వస్తామని అనుకున్నాం. అయితే కొన్ని పాయింట్స్లో సరే వాళ్ళు రెండు విరుద్ధమైన ఆలోచనతో ఉన్న దీనిలో కూటమి కలయిక అనేది కొంత వాళ్ళకి డెఫినెట్గా లబ్ధి జరిగింది. దాంతోపాటు కొన్ని విషయాల్లో కొన్ని వర్గాలు ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని రాకుండా చూడాలి అనే రకంగా పనిచేసిన వర్గాలు, నేను చెప్పిన సామాన్య పేద వర్గాలు కాదండి. మా 40% ఓట్ బ్యాంక్ వచ్చింది అంటే పథకాలు చాలా కొన్ని చోట్ల జరుగుతుంది, పథకాలు తీసుకున్నా కాదండి. మహిళలు కానీ వాళ్ళు ఎక్కడైనా సరే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే మా క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరలా, ఎక్కడన్నా లీడర్లు వెళ్తే కానీ. సో దాంట్లో సరే అది ఏమన్నా జరిగినండి. ఆల్రెడీ ఇప్పటికే ఎక్కడికి వెళ్ళినా సరే ప్రభుత్వ విధానం మీద చర్చ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా సరే పబ్లిక్ చంద్రబాబు నాయుడు గారికి రానంత దీనికి ఆయనకేమి వాళ్ళు 11 మంది ఎమ్మెల్యేలు, మేమేమి ప్రభుత్వంలో మేమేమి నిర్ణయాత్మక కూడా లేము. అయినా సరే ఎక్కడికి వెళ్ళినా లేదంటే మళ్ళీ తిరిగి
ఆ జరిగిన నష్టం ఉద్యోగస్తులు, ఎంప్లాయీస్ మెజారిటీ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి రూలింగ్ పార్టీకి వ్యతిరేకంతో 60%, 65% ఉంటారు. మొన్న దరిదాపు 80-85% మాకు ఎగనిస్ట్గా ఓట్ చేశారు. ఇప్పుడు వాళ్ళే బోల్డ్ మంది మేము ఆ రోజున మాకు అది ఇవ్వలేదు అని చెప్పి అనుకున్నాం. ఇప్పుడు చూసి అసలు లేని పరిస్థితిలోకి ఉంది, మేము చాలా ఇదయ్యాము అనే మాటలు చర్చలోకి వస్తున్నాయి. సో ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు నేను చెప్పిన ఆళ్ళ రైతులే ఉంటారు కదా, పంటలు పండే రైతులు. ఇప్పుడు వాళ్ళు చెప్పింది, వాళ్ళు పంటలు పండించిన రైతుల్లోకి వెళ్ళి ధాన్యం రైతు దగ్గరికి వెళ్ళి నెల్లూరు జిల్లాకి వెళ్ళి మీకు ధరలు వచ్చినాయి అని అడగండి, ఈ అరటి రైతులు అడగండి, లేకపోతే మొక్కజొన్న రైతులు అడగండి, లేకపోతే ప్రతి రైతులు అడగండి. సంక్షోభంలోకి వెళ్తున్నప్పుడు వాళ్ళు తిరిగి ఇదిలోకి ఉండరు. అప్పుడు వాస్తవికత దగ్గరలోకి వస్తుంది. ప్రభుత్వాలు ఎప్పుడైనా సరే ఎందుకు మారుతున్నాయండి? సో వాటర్ మేము ఏమి నాయకుడు చెప్తే నేను వెళ్ళి మా ఊర్లో డిఫరెంట్ వచ్చిందంటే నేను చెప్తేనే మారిపోతుందా? ఏదో నా ఇంట్లో కూడా ఎంతవరకు చదువుతాయో తెలియదు. వాళ్ళకి నొప్పి తగిలినప్పుడు బయటికి ఎవరు మాట్లాడరు. కానీ సరే, ఇప్పుడు ఈ 40% ఓట్ షేర్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పెరిగిందంటారా? ఎంతవరకు పెరిగి ఉంటుంది సార్? అసలు ఆ 40% ఓట్ షేర్ దగ్గరే సరే, ఇప్పుడు నేను దాని గురించి చేయట్లేదు, కానీ ఈవీఎంల విషయంలో చాలా చర్చ జరుగుతుంది. అంటే దాని దగ్గర కూడా, ఎందుకంటే కొన్ని ఊళ్ళో తీసుకున్నప్పుడు అసలు మా ఊళ్ళో ఈ ఊళ్ళో అసలు ఇన్ని ఓట్లు రావడం ఏంటి పార్టీకి అని చెప్పి చాలా ఆశ్చర్యపోయిన పరిస్థితి ఉన్న దగ్గర. సరే, ఇప్పుడు ఇక అయిపోయింది, దాని గురించి చర్చ అవసరం లేదు. ప్రభుత్వం ఆ రోజున 40% ఓట్ షేర్ అనేది వైఎస్ఆర్సీపీది ఒరిజినల్ కాదు, ఇదేదో ఎట్లన్నా కానీ డిఫరెంట్ యాంగిల్స్తో ఇదిలోకి వచ్చింది. వాళ్ళు ఒరిజినల్గా టీడీపీ ఓటర్లు కాదు, కానీ కూటమి ప్రభుత్వానికి ఓటేశారు డిఫరెంట్ యాంగిల్స్తో. ఇప్పుడు మీరు అనుకున్న పాయింట్లో కూడా, ఇందాక అన్న పాయింట్లో కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు రియలైజ్ అవుతారు. అప్పుడు ప్రభుత్వంలో లేదు కాబట్టి, మేము ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఓటేశారు. ఇప్పుడు ఆ సెక్టార్స్ అన్నీ డెఫినెట్గా ఆల్రెడీ ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 3 సంవత్సరాలు దాటేదాకా బయటపడడండి ఎప్పుడు కూడాను. అంటే తన మనసులో నిర్ణయం తన మనసులోది చర్చకు వస్తుంది. 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఓపెన్గా బయటకు వస్తాడు. సో తిరిగి ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో జరుగుతున్న ఏ కాన్స్టిట్యున్సీలోకి వెళ్ళినా సరే, ఒక రిజిస్టర్ ఆఫీస్ కాడికి వెళ్ళినా సరే, ఎంత ఓపెన్గా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు నేను ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా ఇటువంటి ఇంత పరిస్థితులను ఎదుర్కోవాలి. అట్లాగే ఒక పోలీస్ వ్యవస్థను పెట్టి హెరాస్మెంట్లోకి వచ్చేటప్పటికి అది నిజంగా ఎప్పుడైతే మనం హెరాస్ చేస్తామో, ఒక ఫ్రాక్షనిజంలో కూడా చూడండి, వాళ్ళు ఇదిలోకి వెళ్తే ఎవరు అట్లా ఫ్రాక్షన్ పోదు. మళ్ళీ 30 సంవత్సరాలకు మళ్ళీ తిరిగి వాళ్ళ వారసు వచ్చేదే ఇదిలోకి వెళ్తాడు. దీని మూలంగా వైఎస్ఆర్సీపీ మరింత బలపడే కార్యక్రమం వచ్చింది. ఎట్లాగో కేడర్ ఎవరు కూడా అంటే రేపు పొద్దున్నే వాళ్ళ సుబ్బారావు చేశాడు, రేపు నన్ను చేస్తాడని చెప్పి ఇంటిలోకి వస్తుంది. ఇది ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ వేలో మంచి విధానం కాదు. అది ఎవరైనా సరే దాంట్లో డెఫినెట్గా ఇప్పటికే చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉందండి. నేను గ్రౌండ్ లెవెల్లో చూస్తున్న దాంట్లో అయితే ఎప్పుడు కూడా 3 సంవత్సరాలు నిండేదాకా మేము మళ్ళీ తిరిగి మేమే వచ్చేస్తున్నామని అనుకున్నా అది వాస్తవం కాదు. సో గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ని పాలకులు ఎవరున్నా సరే, మేమున్నా వాళ్ళున్నా సరే, క్షేత్రస్థాయిలో మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళకి ఎట్లా వెళ్తున్నాయి, లబ్ధి ఎట్లా ఉంది, వాళ్ళు ఏందనుకున్నది అనేది రివైజ్ చేసుకోవాలి. సో అది ప్రజాస్వామ్యంలో ప్రధానమైన అంశం. ప్రజాస్వామ్యంలో డిక్టేటర్షిప్గా నడుద్దాము అనుకునేది మాత్రం ఆ డిక్టేటర్షిప్ని తుడిచేస్తాయి. ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు లాంటి నాయకురాలే పంపించేశారు. ఎమర్జెన్సీ మూలంగానే కదా పంపించేశారు. తర్వాత మళ్ళీ ఇందిరాగాంధీ గారు వాళ్ళ నేను కాంగ్రెస్ పార్టీకి కానీ ఎన్ని రెవల్యూషన్ వాళ్ళు కాదంటాం అనగలమా? ఇవాళ భారతదేశంలో ఉన్న ప్రాజెక్టులన్నీ అనేక సాగునీటి ప్రాజెక్టులు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ బిగ్గెస్ట్ రిజర్వాయర్ నాగార్జున సాగర్ ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అంతే. సో శ్రీశైలం జరిగిందంటే శంకుస్థాపన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. సో జోరాల పేరు ప్రియదర్శిని జోరాల ఇందిరాగాంధీ గారి పేరుతో నిర్మాణం జరిగింది. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు కూడా పోలవరాన్ని ఇందిరాసాగర్ అని పేరు పెట్టారు. సో ఇంతటి కార్యక్రమాలు జరిగిన దాన్ని వాళ్ళ విమర్శ కంటే కూడా ఓకే, ఆ ప్రభుత్వంలో సరే వీటన్నిటికంటే కూడా బ్యాంకులు జాతీయకరణ చేసి సో ప్రయారిటీ సెక్టార్స్కి 18% రుణం మీరు ఇచ్చి తీరాల్సిందే, అది కూడా పంట రుణాలకి 11% వడ్డీకే ఇవ్వాలి అని పార్లమెంట్లో చట్టం చేసేసింది ఇందిరాగాంధీ గారు. దాన్ని మళ్ళీ 9% వాజ్పేయి గారు తీసుకొచ్చాడు. 9 నుంచి 7% మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చాడు. రాజశేఖర రెడ్డి గారు పావలా వడ్డీకి రాష్ట్రంలో అమలు చేశాడు. ఇవన్నీ కూడా జరిగిన కార్యక్రమాలతోనే మంచి జరిగింది. జరగలేదు అదే జరగాల్సినంత మంచి జరగలేదు అనండి. ఇప్పుడు సంక్షోభంలోకి మళ్ళీ వెళ్తుంది. దీని నుంచి ప్రతిపక్షం కావచ్చు, ప్రజాపక్షం కావచ్చు, పాలకపక్షం కావచ్చు, ఎప్పుడు కూడా రైతు సంఘాలు బలంగా ఉండాలి. రైతు సంఘాలు చెప్పిన మాటను తీసుకోవాలి.
అట్లాగే ప్రజా సంఘాలు చెప్పిన మాటను తీసుకోవాలి, తీసుకున్నప్పుడు మాత్రమే వెళ్తాయి. అది మంచిగా జరిగే దాంట్లో తిరిగి ఇంకా ఇప్పుడున్న డిక్టేటర్షిప్ దీంట్లో పోలీస్ వ్యవస్థతో జరిగే పాలనలో మాత్రం ప్రజలు దాన్ని హర్షిస్తారు అనుకునేది మాత్రం అది ఎవరివైనా అనుకుంటే అది భ్రమేనండి. డెఫినెట్గా చాలా చేంజ్ ఉంది. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.